Hello friends, welcome to Learning for Aim YouTube channel. Today లాస్ట్ క్లాస్కి కంటిన్యూస్గా సెకండ్ పార్ట్ ఇది. తెలుగు థర్డ్ క్లాస్కి సంబంధించిన టోటల్ కవి పరిచయాలు ఓన్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ టెట్కి డిఎస్సికి చాలా యూజ్ అవుతాయి. ట్రై టు ఆన్సర్. 7th క్వశ్చన్, పంట చేలు, అందమైన పాట, మా ఊరి ఏరు, అందాల తోటలు. వీటికి ఆప్షన్స్ ఏంటంటే కస్తూరి నరసింహమూర్తి, మధురాంతకం రాజారాం, పాలగుమ్మి విశ్వనాథం, జీవి సుబ్రహ్మణ్యం. సో ఇది మ్యాచింగ్ అన్నమాట. ఆప్షన్స్ ఇవి. కరెక్ట్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో ఫస్ట్ పంట చేలు అనే పాట, ఇవి పాటలు. అందమైన తోటలు, అందమైన పాట, మా ఊరు ఏరు, ఇవి పాటల పేర్లు. వాటిని రచించిన కవులు వీళ్ళు. సో పంట చేలు అనే పాటను మనకి ఇచ్చింది పాలగుమ్మి విశ్వనాథం. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం, మా ఊరు ఏరు మధురాంతకం రాజారాం, అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కోడ్స్ అనేటివి ఉంటాయి. సో అలా ఒక్కొక్క రకమైన కోడ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో వాటిలో కొన్ని చూద్దాము. పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం. సో పంటలు బాగా పండుతాయి అంటారు కదా. సో అలాగే పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం. అందమైన పాటను రాసినది సుబ్రహ్మణ్యం, చాలా అందంగా ఉంటాడు, అందుకే అందమైన పాటలు బాగా రాస్తాడు. మా ఊరు ఏరు మధురంగా పారుతుంది అన్నట్టు మధురాంతకం రాజారాం. అందాల తోటలో కస్తూరి పూలు పూసాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇవి నాకు తెలిసిన ట్రిక్స్, కోడింగ్స్. మీకు మీ యొక్క ఓన్గా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గేయ మంజరి అనునది. చూడండి, గేయ మంజరి అనునది కథా సంపుటి, గేయ సంపుటి, కథా సంకలనం, రచన. సో గేయ మంజరి అనున్నది ఏది అని అర్థం. మీరు ఆన్సర్ చెప్పండి కామెంట్లో. ఈ ఆన్సర్స్ అనేటివి మీరు వాయిస్ లోలో పెట్టి ఫస్ట్ ఆన్సర్స్ ఇవ్వండి, తర్వాతకి మళ్ళీ వాయిస్ ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అప్పుడు మీకు అర్థమవుతుంది. గేయ మంజరి ఇది ఒక రచన. ఎవరిది అంటే గేయ మంజరి ఒక రచన. నెక్స్ట్, ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. మేమే మేకపిల్ల, చందమామ, అందమైన పాట, పైవన్నీ. ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఏది అంటే మేమే మేకపిల్ల. కరెక్ట్ ఆప్షన్ మేమే మేకపిల్ల. నెక్స్ట్, నండూరి రామ్మోహన్ రావుకు సంబంధించి సరికానిది. ఫస్ట్ ఆప్షన్ మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు, హరివిల్లు, బాలగేయాల సంపుటం, నరావతారం విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. ఏవి సరికావు. సో ఇది కొంచెం జూమ్ చేస్తాను, కొంచెం నీట్గా పెట్టని చూసుకోండి. దీనికి సంబంధించి సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 ఏవి సరికావు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ చూడండి. ఏవి సరికావు అంటే సరికానిది ఏది అంటే ఏవి సరికావు అనేది తప్పు అవుతుంది. సో కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఇలాంటి కొంచెం ట్విస్టీ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. కింద ఆప్షన్స్ చూడండి, ఏబి, సిడి, డి, ఏబిసి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పై 3 కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఆర్ శకుంతల ఈ జిల్లాకు చెందినవారు. ఆర్ శకుంతల ఈ జిల్లాకు చెందినవారు కోనసీమ, బాపట్ల, పల్నాడు, రాజమండ్రి. ఆర్ శకుంతల అనేవి మనం పైన చూసాము. చందమామ కథ అనేటువంటి మేమే మేకపిల్లని రచించారు. నెక్స్ట్, ఈమె ఏ జిల్లాకు చెందినవారు అంటే బాపట్ల. నెక్స్ట్ 12వ క్వశ్చన్, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. ఆప్షన్స్ చూస్తే చింతా దీక్షితులు, కందుకూరి రామభద్రరావు, మధురాంతకం రాజారాం, నండూరి రామ్మోహన్ రావు. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చింతా దీక్షితులు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఆప్షన్స్ వింజమూరి శివరామారావు, చింతా దీక్షితులు, గరిమెల్ల సత్యనారాయణ, అవధాని రమేష్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది.
మీకు మొత్తం టోటల్గా 43 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ 43 క్వశ్చన్స్ ఒక లాంగ్ వీడియో కావాలి అంటే నేను పోస్ట్ చేస్తాను, కామెంట్లో చెప్పండి. లేదు ఇలా పార్ట్స్గా కావాలన్నా కూడా ఓకే, కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ అయినా కూడా ఒకసారి ఇంట్రెస్ట్ అనేది రాదు. బాగా చదివిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉండి చేస్తారు, రివిజన్ లేని వాళ్ళైతే కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతారు. కాబట్టి లాంగ్ వీడియో కావాలన్నా మీరు కామెంట్ చేస్తే 3 days టైం ఇచ్చి ఒక డేట్ చెప్పి ఆ రోజు క్వశ్చన్స్ అనేటివి లైవ్ చేసి చూద్దాము ఎవరికి ఎన్ని మార్క్స్ అనేది. మనకి కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సో ట్రై టు బీ. ఇలా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజు లైవ్ ఆన్ చేయాలి లేదా లాంగ్ వీడియో కావాలన్నా కానీ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.